హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం 6 అమేజింగ్ గూగుల్ ట్రిక్స్ని నేర్చుకోబోతున్నాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. ఇంకా కొత్త ట్రిక్స్ కూడా ఉన్నాయి ఎవరికి తెలియనివి. ఓకేనా, చూసేద్దాం. మొన్నే హోలీ అయింది కాబట్టి ఫస్ట్ మనం హోలీ అని సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేయగానే పాట్తో హోలీ కలర్స్ వచ్చాయి కదా, అట్లా మనం ట్యాప్ చేయగానే పేజ్ అంతా కలర్స్తో నిండిపోద్ది. తర్వాత పేజ్ని ఎలా క్లీన్ చేస్తామంటే అక్కడ వాటర్ డ్రాప్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయగానే పేజ్ అంతా క్లీన్ అయిపోద్ది. ఆ సౌండ్ చూసారా ఎంత సాటిస్ఫైయింగ్ ఉందో, అది నా ఫేవరెట్ అనమాట. సో సెకండ్ ట్రిక్ వచ్చేసి సర్చ్లోకి వెళ్ళి దివాళీ అని సెర్చ్ చేయండి. దివాళీ అని సెర్చ్ చేయగానే అక్కడ దియా వచ్చింది కదా, ఆ దియాని ట్యాప్ చేయగానే బోల్డ్ అన్ని దియాస్ వచ్చాయి కదా, చూసారా పేజ్ అంతా ఎంత గ్లోయింగ్గా మారిందో. ఇది నా ఫేవరెట్ ట్రిక్ అనమాట, ఎంత గ్లోయింగ్గా ఉందో చూడండి. ఓకే, మీలో చాలామందికి థర్డ్ ట్రిక్ తెలిసే ఉంటుంది, ఏంటంటే గూగుల్ గ్రావిటీ. ఓకే, చూద్దాం. పోనీ గూగుల్ గ్రావిటీ అని సర్చ్ బటన్లోకి వెళ్ళి ట్యాప్ చేయగానే మనకి 2 లింక్స్ వస్తాయి కదా, ఆ 2 లింక్స్లో మనం ఏదో ఒక లింక్లోకి వెళ్ళండి. వెళ్ళగా చూసారా, ఇప్పుడు మనం పేజ్ని ట్యాప్ చేయగానే అన్నీ కిందన పడిపోయి, సో మనం ఎంత పైకి వెళ్తున్నా సరే అది కిందకి రావు. ఎంత బాగుందో కదా ఈ ట్రిక్, మై ఫేవరెట్ ట్రిక్ అనమాట. ఓకే, మనం 4th ట్రిక్లోకి వెళ్ళిపోదాం. 4th ట్రిక్లోకి వెళ్ళి సర్చ్ బటన్లో ఆస్క్ యూ అని సర్చ్ చేయగానే, ఆస్క్ యూ అంటే నాట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కదా, సో మన పేజ్ మన కోసం స్ట్రైట్ లైన్లో ఉండదు, స్లాండింగ్లో ఉంటుంది, అప్పట్లా ఉండదు. చూసారా, పేజ్ అంతా స్ట్రైట్ లైన్లో ఉండకుండా అప్పట్లా లేదు, అబ్జర్వ్ చేస్తే స్లాంటింగ్ లైన్లో ఉంది మన కోసం. ఎంత బాగుందో కదా ఈ ట్రిక్. ఓకే, ఇప్పుడు మనం 5th ట్రిక్లోకి వెళ్దాం. 5th ట్రిక్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి డూ ఏ బ్యారెల్ రోల్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే మన కోసం గూగుల్ బ్యారెల్ రోల్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ ట్రిక్. ఈ అన్నిట్లో మీకు నచ్చిన ట్రిక్ ఏంటో కామెంట్ చేసియండి. ఓకేనా, ఈ వీడియో ఇక్కడ నచ్చితే మీకు లైక్ చేయండి. నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్ళే ముందు లైక్ చేసేయండి, సరేనా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి మనం ఏమైనా 2 డెసిషన్స్ మధ్య సింక్ అయినప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుద్ది అనమాట ఇది. సో మనం ఫ్లిప్ ఏ కాయిన్ అని సెర్చ్ చేయగానే గూగుల్ మన కోసం కాయిన్ ఫ్లిప్ చేసి హెడ్స్ ఆర్ టైల్స్ అనేది చెప్తుంది అనమాట. సో చాలా ఫన్నీగా ఉంటుంది ఈ యాక్టివిటీస్ అన్నీ. ఒకసారి ట్రై చేయండి మీ కిడ్స్తో కూడా. ఇది సమ్మర్ కదా, 2 డెసిషన్స్ మధ్య సింక్ అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట మనకి. సో ఇది ఫేవరెట్ అని కూడా చెప్పొచ్చు. ఫేవరెట్ అయితే మట్టుగా హోలీ. ఇంకా మన కోసం హెడ్స్ ఆర్ టైల్స్ అనేది చెప్తుంది. హెడ్స్ ఆర్ టైల్ అనేది కూడా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, సమ్మర్ వస్తుంది కదా, మీ కిడ్స్కి ఇటువంటి ట్రిక్స్ చాలా అమేజింగ్గా అనిపిస్తాయి. సో బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.